కాకినాడ నగరానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు కాకినాడ బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ, గౌరవ సలహాదారులు గ్రంథి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా సేవా దృక్పథంతో వాటిని కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెరుగుతున్న ఎండలకు అనుగుణంగా ప్రజల దాహార్తి తీర్చే విధంగా ఇవి ఉపయోగపడతాయన్నారు. అనంతరం సంఘం వీసీ సభ్యులు ఉదయ భాస్కర్ మాట్లాడుతూ దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం ఉపాధ్యక్షులు ఎన్డి బహదూర్, జాయింట్ సెక్రటరీ ఆవుపాటి సత్యనారాయణ, ఎన్ రామం, సభ్యులు కంతేటి సాయి, పట్నాల చిట్టిబాబు, వానపల్లి వీరబాబు, శివ, కొత్త బుజ్జి, నెలిపూడి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. 53 సంవత్సరాల నుండి ఇక్కడ చలివేంద్రం నిర్వహిస్తున్నామండి. మా పూర్వీకులు నిర్వహిస్తారు. వారి అడుగు విజయాల్లోనే మేము కూడా నడుస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు మా అసోసియేషన్ తరఫున చేస్తున్నాం. అలాగే పూరంగి బర్లిగొండ కూడా చేద్దారని మేము స్థానిక శాసనసభ్యులైన కొంత నాన్నగారి దగ్గరికి వెళ్ళి కలుపుదారనుకుంటున్నాండి. ఆయన పర్మిషన్ ఇస్తే పూరంగి బర్లిగొండ కూడా అభివృద్ధి చేయడానికి మా అసోసియేషన్ వారు చాలామంది మాట ఇచ్చున్నారు. దానికి చేయడానికి కూడా మేము చేస్తామండి. ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. దాన్ని సహకరించిన మా వర్తక సంస్థలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. గత 50 సంవత్సరాల నుంచి చలివేంద్ర కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. కనీసం 60 రోజులు మధ్యగ దర్శన అన్ని పోయడం జరుగుతుంది. ఆ భగవంతుని అనుగ్రహంగా ఇంకా ముందు ఇంకా ఇదే జరగాలని చెప్పి సెంటర్ ముందు గత 55 సంవత్సరాల నుండి కూడా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో గత 52 సంవత్సరాల నుండి కూడా ఈ చలివేంద్రం ఏర్పాటు చేసి అత్యంత క్వాలిటీతో ఈ వేసవితాపం తీర్చడానికి మన ప్రజలందరికీ కూడా ఇలా పాఠశాలలందరికీ కూడా దాహార్తి తీర్చడానికి ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం అయిందండి. దీనికి మా వర్తక సోదరులందరూ కూడా సహకారం మీద ఇది చేస్తున్నాం. ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మా సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి. అందులో భాగంగానే ఇది కూడా చేయడం జరిగింది. దీనికి మా వర్తక సోదరులందరూ కూడా సాక్షి.